అయ్యా అమ్మా బాబు. ధర్మమేంటి బాబయ్య? తెల్లని కానిసి మోసం చేశాడు. ఈ రోజుల్లో గుడ్డు అంటే అందరికీ లోకవే. ధర్మేంటి బాబయ్య గుడ్డోండి. ఏం గుడ్డి పోయ్? గుట్టు గుడ్డివా? లేదు బాబయ్య, ఈ మధ్యనే పోయినాయి. ఏంటి బాబయ్య? వేసాను. గుడ్డోని మోసం చేస్తే పుట్టగతలు ఉండవు బాబు. మరి మంచాలను మోసం చేస్తే పుట్టగతులు ఉంటాయా? ఏది కళ్ళు తెరు, రేచికట పాయింట్ చికట చూద్దాం. కబోదికొచ్చిన బాబు. వేషం వేశారు. నువ్వు మాత్రం తక్కువ వేషం వేసావా? నాదే ఉంది బాబు. ఈనాడు చందాలంటే తప్ప బుష్టి గౌరవమే పోయింది. ఒకప్పుడు పుణ్యం సంపాదించుకోవడం కోసం పిలిచి ధర్మం వేసేవారు. ఈనాడు మనం వెంటబడి అడిగినా వేసే దాతలేదు. అవును, కాలం మారిపోయింది. ఎలాగైనా నాకంటే మీరే మెరుగు. నేను బిఏ బ్యాస్ అయ్యి అటు వాళ్ళ వేషం వేయలేకుండా ఉన్నాను, ఇటు నీ వేషం వేయలేకుండా ఉన్నాను. బాబు ఉద్యోగం లేదా? లేదు, దానికోసం వెతుకుతున్నాను. చూడు బాబు, దేనికైనా చదువు ఒకటే చాలదు, కాస్త యుక్తి కూడా ఉండాలి. అవును, అది నిజమే. నీకేమాత్రం గిడుతుంది ఏమిటి? ఏముందిలేండి, పెట్టుబడుల వ్యాపారం. అంటే పెద్ద లాభాలు లేకపోయినా కూడు గుడ్డ గడిచి 5-10 మిగులుతూనే ఉంది. చూడు బాబు, మీరు పని చేయకూడదు. ఏమిటి? భద్రాచలం వెళ్లే దారిలోను, శ్రీశైలం వెళ్లే మార్గంలోను తలివేంద్రం పెడతామని చందాలు వసూలు చేయండి. సంవత్సరం పొడుగుతా చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. దొరికింది. ఏమిటి బాబు? ఉద్యోగం. వాంటెడ్ వన్ చోటు మహాలక్ష్మి తీసుకో. పోయిందో? ఉద్యోగం అప్పుడు దొరకడం పోవడం కూడా అయిందా బాబు? మొగుడు పెళ్ళాలై ఉండాలి, మనకు లాభం లేదు. అందుకే నేను పెళ్ళాం అదృష్టం అన్నాను. మనకెవడిస్తాడు పిల్లని, అందులో బిఏ బ్యాస్ అయిన అమ్మాయిని? అమ్మా, కళ్ళు లేని కబోది వచ్చింది, గుడ్డోడుకు ధర్మయ్యండి. పోవాయ్, ఇదే రాలే చోటు కాదు. కూర్చోండి. క్షమించండి, కడుపుక కుర్తి కోసం మీతో అబద్ధాలాడాను. ఏం పని చేయలేదు. ముందు ఆశపెట్టి ఆఖరికి చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ దెబ్బతో గ్లాసులు మంచి బయటపడ్డాను. వాడొక రోగ్, నేను వాడి చేతే మంచి సాగించి వచ్చాను. భలే పని చేశాను. చూడండి, నేను ఇక నుంచి నిజాయితీగా బ్రతకదలుచుకున్నాను. ఇందులో ప్రకటన ఉంది. మీరు బియ్యనా? ఏ కాలేజీ నుంచి వచ్చింది? ఇది నాకేం ఉపయోగించు. నీకేమైపు? ఎవరో చేదస్తులాగున్నారు. పంతులమ్మకు పెళ్లి కావాలని ఎక్కడుంది? ఆ మాటకు వస్తే పంతులకు మాత్రం పెళ్లి కావాలని ఎక్కడుంది? నాకు ఐడియా తట్టింది, చెప్పమంటారా? చెప్పండి. మరేమనుకోకండి. మీరెవరైనా బియ్యని ప్రేమించి ఉంటే వెంటనే పెళ్లి చేసుకోండి. ఒక దెబ్బతో ఇద్దరికి ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్స్ మీ ఐడియాకి. నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నిక్కు బాగా ఉంది గురు. నిక్కు కాదది, బెట్టు. నాకు ఇంకో ఐడియా తట్టింది. ఏమిటి? చెప్తా. నీ సరైన ఐడియా కంటే మంచిది. నేను ఇక్కడే ఉంటా. ఆ వీళ్ళెక్కడ ఒక సారా తీసుకురా. మరి నాకేం పడతారు? మన ప్లాన్ పారాలే కానీ నీ భాగం నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళు. ఎటో లేకపోతే అన్యాయంగా నీ కాళ్ళ ముందు చచ్చిపోతాం. ఏమిటి న్యూస్ పబ్లిక్ పార్క్ లో? ఇది నీకు మర్యాద కాదు. యువర్ రైట్.
బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకున్నాం. కూర్చోండి ధర్మం బాబు. మేరీ ప్లీజ్, ధర్మం ప్లీజ్. మేరీ ప్లీజ్, ధర్మం ప్లీజ్. ప్లీజ్, ప్లీజ్. ప్లీజ్. అమ్మోళ్ళు బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకున్నాం. మాటలేదు గీటలేదు. నువ్వు మర్యాద కాకపోతే పోలీసుని పిలుస్తాను. పిలు, పోలీసులు నేను చేస్తాను. ఐఎమ్ డెస్పరేట్ అంటే తెగించేశాను. ఐ వోంట్ లీవ్ యూ, ఐ షల్ హ్యావ్ యూ. ఇప్పుడు అంతా ఎందుకు, నన్ను పెళ్లి చేసుకో. జస్ట్ మ్యారీ మీ. మేరీ ప్లీజ్. కూర్చోండి ధర్మేండి అమ్మా. మేరీ ప్లీజ్, మేడం ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్, ప్లీజ్. పర్వాలేదు కూర్చోండి. పర్వాలేదు కూర్చోండి. చూడండి మిస్టర్ ఎస్ యు ఆర్ మిస్టర్ ఎంపీ. మీరు చెప్పండి న్యాయం. జస్టిస్, సింపుల్ జస్టిస్. ఈ అమ్మాయి నేను మనసారా ప్రేమించి, ఈ అమ్మాయి చదువు కోసం, వీళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో డబ్బు తగలేశాను. మొన్నటిదాకా చేస్తాడే నన్ను ప్రేమించి. అబద్ధం. నేను వీడిని ఎప్పుడు ప్రేమించలేదు, ప్రేమించను. వీడు వచ్చి రాస్కెల్, దొంగ. ఎస్, నేను దొంగనే. ఎవరి కోసం దొంగనయ్యాను? నీ కోసం, నీ ప్రేమ కోసం. దొంగతనం చేసి ఎవరికి ఇచ్చాను డబ్బు? నీకే కదా. మిస్టర్ ఎంపీ, మీరు చెప్పండి న్యాయం. జస్టిస్, సింపుల్ జస్టిస్. నాకు డబ్బే ఇస్తుందో లేకపోతే పెళ్లే చేసుకుంటుందో కనుకోండి. నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. చెప్పండి. 2 నెలలు గడిపిస్తే అతను డబ్బు అతను మొహాన్ని పారేస్తాను. నో 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 మిస్టర్ రావు, ఇదంతా పచ్చబద్దు. ఇన్ని రోజుల నుంచి ఇవ్వలేండి, 2 నెలలు ఎలా ఇస్తుంది? అయినా నాకు డబ్బు అక్కర్లేదు, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పండి ప్లీజ్. కూర్చోండి ధర్మం బాబు. ఇక్కడ కూడా వచ్చావు అవతలకి. ప్లీజ్ ధర్మం ప్లీజ్. మిస్టర్ రావు ప్లీజ్, ధర్మం ప్లీజ్. ప్లీజ్ 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 ప్లీజ్. రావు. కొంచెం మాట ఏం చెప్పమంటారు? ఏం చెప్తారు? నేను చేసుకోనని చెప్పానుగా. అయితే నా డబ్బు నాకు వెంటనే కట్టమనండి. నా దగ్గర లేదు. నన్ను పెళ్లి చేసుకో. నేను చేసుకోను. చేసుకోవాలి, చేసుకోను. చేసుకోవాలి. చేసుకోను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. ప్లీజ్ ప్లీజ్, నేను ఒకటి చెప్తాను, మీరు వింటారా? వింటాను. మరి మీరు చెప్పండి. అన్న ప్రకారం 2 నెలల్లో తీరుస్తారా? తీరుస్తాను. మిస్టర్ ఐపీ డేవిడ్, చూడండి మిస్టర్ ఐపీ, మీరు ఎలాగో ఎంతకాలం ఆగారు, ఈ 2 మాసాలు కూడా ఆగి చూడండి. నో 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 మిస్టర్ ఎంపీ, ఇస్తుందని నాకు నమ్మకం లేదు. పోనీ మీరు ఉంటారా హామీ? బాగుంది, మధ్య మధ్య ఎలా ఉంటారు హామీ? చెప్తుంది కదా, ఈ 2 మాసాలు కూడా ఆగి చూడండి. అంతగా అయ్యకపోతే మనిషి ఎక్కడ పోతుంది, అప్పుడే చూసుకోవచ్చు. ఆల్ రైట్ జెంట్మెన్, మీరు చెప్తున్నారు కనుక అలాగే చేస్తాను. గుడ్ బై. సారీ. కూర్చోండి ధర్మేండి బాబయ్య. రాస్కల్, స్కౌండ్రల్, ఇడియట్, ఫూల్, ఉన్నదంతా క్షోరం చేసావు కదరా. ఎందుకు సార్ తిడతారు? జోబులో డబ్బులు ఉంటేయండి, లేకపోతే మానండి. మరి సైతాన్, వాడికి ఎంత ఇవ్వాలి? 400. మరి 2 నెలల్లో తీరుస్తామని మాటిస్తుంది, ఎలా తీరుస్తారు? అదే తెలియకుండా ఉంది. కానీ తీర్చకపోతే మర్యాద దక్కట్లేదు. చూడండి, నాకు ఐడియా తట్టింది. ఆ ప్రకారం నడుచుకున్నామంటే 2 నెలల్లో మీ బాకీ తీరుతుంది, నాకు ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత మీకు ఇష్టమైతే ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే మానుకోవచ్చు. చెప్పమంటారా? చెప్పండి. ఏ విషయంలోనూ తొందరపడి ఓ నిర్ధారణకు రాకూడదు, అవునంటారా? అవును. అయితే చూడండి, నేను ఇప్పుడు చాలా ఆర్థిక దుస్థితిలో ఉన్నాను. ఏదో ఒక ఉద్యోగం లేకపోతే గడవటం కష్టం. మీకు ఏం తమాషా చేస్తున్నారా? లేదు లేదు, క్షమించండి, కడుపు కక్కుర్తి కోసం చెప్తున్నాను. ఈ ఉద్యోగాల కోసం మనం ఒక నాటకం ఆడితే? నాటకమా? అవును, స్టేజ్ మీద వేషాలు వేస్తారే, అలాగే ఈ ఉద్యోగం కోసం చెప్పండి. ఎలుగు చంపగా. చెప్తాను. మీరు మాత్రం తొందరగా జవాబు ఇవ్వకండి, కాస్త ఆలోచించి చెప్పండి. ఈ ఉద్యోగం కోసం నేను భర్తగా, మీరు భార్యగా ఓ దరఖాస్తు పడేస్తే? మగాళ్ళంతా ఒకటే మచ్చు. అదిగో, అదే మీరు తొందరపడుతున్నారు. నేను ముందుగానే చెప్పాను, కాస్త ఆలోచించండి. నేను ఇక్కడే ఉంటాను, నా అడ్రస్ కూడా ఇదే. ఇదేం లాభం లేదు గురు, నేను చెప్పిన చదివేం రాయడే రేటు. నీకు తెలీదు, మన ఐడియా పారింది. ఆడాల సంగతి మనకు బాగా తెలుసు. వాళ్ళు అవునంటే కాదు, కాదంటే అవును. భలే భలేగా ఉంది.